హాయ్, నేను ప్రత్యూష. రోజు నేను ఒక్కదాన్నే ఉంటా కదా ఫ్రేమ్లో. ఈ రోజు మీ ఫేవరెట్ భార్గవిని పట్టుకొచ్చిన. ఎవరో తెలుసు కదా భార్గవి, ముచ్చట్లు యాంకర్. మీ నెత్తి తింటది కదా రోజు, ఆ వార్తలని ఈ వార్తలని నెత్తి తింటది కదా. ఈరోజు నేను ఆమె నెత్తి తింటాను తీసుకొచ్చిన. ఇట్లా ఈ వచ్చుడు పాడుగాను ఎండల పట్టుకొచ్చినావు మంచిగా ముద్దుగా ఆడ ఏసీలో కూర్చొని చీర కట్టుకొని జడ వేసుకొని ముచ్చట్లు తాగుతుంటే ప్యాంట్ వేసి అంగేసి నీకు దండం పెడతారా కొంచెం సేపు కాముండురా. నీకు ఏం పాపం చేసి ఎండలో చంపుతున్నావు. ఈ ఎంటికలు చూడు సస్తున్నానే అవ్వా. పోదాం ఇప్పుడు లోపలికి పోతే మొత్తం ఏసీ ఉంటుంది, నువ్వేం బాధపడకు. చూసిండ్రు కదా మేము ఏడికి వచ్చినామంటే ఫ్లై జోన్కి వచ్చినాం. ఫ్లై జోన్లో అసలు ఎట్లా ఆడుకుంటుందో మా భార్గవి చూసేద్దాం రండి. ఏం చేస్తే ఇక నీతో దోస్తాను చేసిన పాపానికి తోట పెట్టుకున్నావు కాదు అన్నట్టుగా పా. ఏం కాదులేరా, అయిపోతుంది. ఉల్టా గానీ నీకు ఉంటది బిడ్డ చూడు. ఏసీ ఉంది లే. అబ్బొచ్చింది చల్ల ఉందిరా, పానం మీద ఆడతం అవుతుంది. ఉబ్బరానికి నెత్తిగిట బాగా పచ్చిగా అయింది. అయితే పారవేసుకుంటా ఫ్యాన్ కింద. తల్లి నాడు ఆగే ఇద్దరు పారబెట్టుకున్నాం ఇట్లా. నీ అబ్బాయి ఏసీ ఉంది అవసరం లేదు. ఊరుబంద అని నీ ఊరుబంద అయ్యే గిల్ల ఏం కాదు నాకు సప్పుడు వస్తుంది అంతే. అది నీకు పోయిన తర్వాత వాళ్ళందరూ ఆడుకునే అట్లా చూస్తారేంది మనుషులుగా. నేను మనుషులే కదా. మంచిగా ఉన్నాక తిన్నావా? తిన్నా. నీకెందుకు రాళ్ళ గురించి చెప్పండి. ఏమేమి ప్యాక్స్ ఉన్నాయి మీకు ఇక్కడ? బేసికలీ 1 hour ప్యాకేజ్ ఉంటుందండి. మీకు ఆ 1 hour ప్యాకేజ్లో 1 hour ప్యాకేజ్లో 9 యాక్టివిటీస్ ఉంటాయి. మీకు ఆ పార్ట్ ఆఫ్ ది ఏరియా మొత్తం ఇంక్లూడెడ్ ఉంది. అక్కడ 9 యాక్టివిటీస్ ఉంటాయి. విత్ సాక్సెస్ పర్ పర్సన్ కండి 900 ప్లస్ జిఎస్టీ ఇంక్లూడింగ్ సాక్సెస్. ఈ సాక్షులకు 900 నుంచి ఈ సాక్షి 10 రూపాయలకు వస్తాయి బయట. 900 టికెట్, 95 రూపీస్ సాక్స్ అండి, 18% జిఎస్టీ అండి. మీకు టోటల్ అమౌంట్ కలిపి 1162 పర్ పర్సన్ అండి. ఫర్ 1 hour ఆడుకుంటే నీకు అట్లా అనిపించదు. అందులో ఆడుకునే సాక్షులకు 95 రూపాయలు. గ్రిప్ సాక్సెస్ అండి. అది ఇంటికి తీసుకెళ్ళొచ్చు. మీరు నెక్స్ట్ టైం తీసుకొచ్చినా కూడా 100 రూపీస్ డిడక్ట్ అవుతుంది మీకు ఈ అమౌంట్ లో. సాక్షులు ఇవ్వాల్సిన అవసరం లేదుగా. సాక్స్ మీరే తీసుకోండి, మీరు పర్చేస్ చేస్తున్నారు. సరే తీసుకున్నాం. ఫార్మాలిటీస్ అండి. ఫస్ట్ ఫామ్ ఫిల్ చేయాలండి, పేపర్ ఫామ్. నాకు రాదు రా. మళ్ళీ ఏదైనా తప్పు రాస్తే మల్పని కలిపి పెన్సిల్ కాదు పెట్టి మలపాలి. మళ్ళీ చిన్ని చదువుకోలేవా? ఏదో ఎట్లా పడైందని రాత అట్లనే ఉంటుంది మరి. అందుకే సొంటోళ్ళతో సోపత్ చేయొద్దని అప్పుడే చెప్పిండు అన్న. బంద్ చేయరా నాతో సోపత్ బంద్ చేయి. అవ్వా 1990లో పుట్టినావా ముసలిదాన్వి? వయసు దాని లెక్క లాగా వేసుకొని కవర్ చేస్తున్నావా? మీకు అక్కడ 9 యాక్టివిటీస్ ఉంటాయండి. ఆ 9 యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ అండి. ఇంకా అది కాకుండా మన దగ్గర ఇక్కడ స్కై క్లైంబింగ్ ఉంటుందండి. ఈ స్కై క్లైంబింగ్కి ఈచ్ గేమ్కి 150 కాస్ట్ అండి. అండ్ ఆర్చరీ కూడా ఉంది. ఆర్చరీ 200 కాస్ట్ అండి. అండ్ అది కాకుండా అలా కట్టాలి, అవి సపరేట్ అండి. అండ్ ఐబీసీ క్రికెట్ కూడా ఉంటుంది. కట్టాలంటే ఆడుకోవాలంటే కట్టాలి కదా మరి. అందులో పోయినాక ఫన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ మర్చిపోతాం మనం. సో ఇవే సాక్సులు. గ్రిప్ ఉంది చూడు, నార్మల్ సాక్సులు. ఓకే తీసుకోవాలి. ఈ స్టిక్ చేస్తారు చూడు, ఇక్కడ స్టిక్ చేసేసి అంటుకోపోతుంది. అంటే పెట్టాడు అందుకే అది. చల్లరా సాక్సులు వచ్చింది. బెదురు పెట్టినట్టుంది వేరే కలర్. ఇగో ఇవి ఉన్నాయి చూడు గ్రిప్ సాక్సులు. ఇవి వేరే కలర్ కలర్ ఉండే, ఇవే కలర్ ఉంటాయి. వేసుకో. బెదురు పెట్టినట్టుంది. బెదురు పెట్టినట్టు కాదు, ఆడ స్టైల్గా ఉంటాయి ఫోటోలు దిగేటప్పుడు. నువ్వు వీడికి వచ్చినట్టు ఎట్లా తెలుస్తుంది? బెదురు పెట్టినట్టు ఉండాలి కదా. కిందికా మీదికా? ఈ కిందికి ఉండాలి. అది ఆడుకొని పోదాం సరేనా? రోజు ముచ్చట్లు చదువుకుంటా, ఆ మురళన్న మాటలు వినుకుంటా. మా మురళన్న ఏమన్నా మంచిగా ఉండదు చెప్తున్నా. చలో నడు. ఎందుకు వేసుకుంటున్నావు చెప్పులు? చెప్పులు వేసుకోవద్దనే ఇవి ఇచ్చిండ్రు. చెప్పులు వేసుకోండి. అమ్మ చెప్పులు పోతే ఎట్లా? చెప్పులు పోదా? చెప్పులు వేసుకొని వస్తా. చెప్పులు పోవాడు పెడతారు. ఇడా వాళ్ళు ర్యాక్ ఇస్తారు మనకు. ర్యాక్లో చెప్పులు పెట్టుకోవాలి. ఎటు పోవు, నీ చెప్పులు ఆడిపోతాయి. కానీ ఇచ్చా ఉంది ఇట్లనే. నేను ఇప్పిస్తా. అది తీసి దుంకాల. ఓరు వంచాలండి. నీ చెప్పులకే నేను ఓర్వను. నడిగా పెట్టు అసంతకు జరుపు. ఎట్టు పోవు, ఓళ్ళన్న తీసుకుంటారు కదా. ఓళ్ళు తీయరు. నడు.
ఓకే అడుతుంది జుట్టు ఎందుకు ఇస్తుంది జడ ఖరాబ్ అవుతుంది. ఏం కాదు మనం పోయి ఏ అంత జర నీళ్ళలో- తల్లుకుంటా. అద్దు నీ అబ్బాయి ఈడికొచ్చిన ఊరు బుద్ధి పోనిచ్చుకోవు కదా ఊకనన్ను వచ్చింది ఎంబడా మంచిగా ముచ్చట్లు చదువుకుంటా అయిపోయి ఇంటికి ఖరాబు బట్టలు మార్చిన ఇప్పుడు చూడు నీకు ఆడుకునేటి అన్నీ చూపిస్తా చూడు నువ్వేం చేయాలంటే ఇట్లా పోవాలా వాళ్ళు పని చేసుకుంటున్నాడు చూసినావా ఇవన్నీ మనం ఆడుకునేటి రోజు ముచ్చట్లు చదివి ఏం చేస్తామని చెప్పి దొడ్డికి పెట్టదా? ఓ పొరలు దొడ్డికి పెడితే అట్లా దుంకకురి. దొడ్డికేం పెట్టది అవి ఆడుకునేటియే చెంగ చెంగ దుంకులాడుతురేమ్రా. దుంకాల మరి దుంకుతేనే కదా ఆడుకున్నట్టు హాయ్ అన్న ఎట్లుంటది ఎక్స్ప్లెయిన్ ఏ ఆగు అన్న నమస్తే. నమస్తే మ్యామ్. అండ్ ఇది వచ్చేసి ఫ్లై జోన్. దీనిలో జామ్ చేసే టైంలో బ్లూ ప్యాడ్స్ పైన ఎల్లో ప్యాడ్స్ పైన జామ్ చేయొద్దు. ఒక ట్రాంపలైన్ పైన ఒక పర్సన్ జామ్ చేయాలి. లేదు ఫస్ట్ టైం కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళి జామ్ చేశారు అనుకో లెగ్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాలు ఇరిగిపోతుందా? కాలు ఇరిగిపోతుంది. సో ఒక పర్సన్ ఒక బాక్స్ లో జామ్ చేయాలి. No, బాక్స్ కాలు జామ్ చేయడం ఇరుగుతుంది. ఎలా అవసరమా? జామ్ చేసే టైంలో నీస్ బెండ్ చేయదు, లెగ్ స్ట్రైట్ గా పెట్టి జామ్ చేయాలి. ఓకేనా? అండ్ ఒక పర్సన్ ఒక బాక్స్ లో జామ్ చేయాలి. లేదు మేము ఇద్దరం కలిసి జామ్ చేసామన్నారు అనుకో కాల్ చేయి ఇరిగిపోతుంది. ఇగో ఓకేనా? చీట్కే పొరిగి పొరికి. అలా జంప్ చేయదు. అండ్ జంప్ చేసే టైంలో రన్నింగ్ అనేది అలౌడ్ లేదు లోపల. రెస్ట్ కూడా అలౌడ్ లేదు. బయటికి వచ్చి రెస్ట్ తీసుకోవాలి. స్టంట్స్ మాత్రం అస్సలు చేయొద్దు జంప్ చేసే టైంలో. ఒక దగ్గరనే ఫోకస్ పెట్టి జామ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ బాక్స్ వదిలేయాలి. ఓకేనా? ఫస్ట్ సెకండ్ థర్డ్ బాక్స్ ఫస్ట్ నుండి అక్కడ లాస్ట్ మళ్ళీ అవి ఎందుకు పెట్టిరు అన్న? ఎందుకు పెట్టిరు మళ్ళీ? ఏవి ప్యాడ్సా? ఇవి ఇట్లా దుంకులాడతారు. ఇప్పుడు మనకి మీకు బుల్లెట్ తెలుసు కదా, వాటి కిక్ కొడుతుంది అది ఎంత పైకి కొడుతుంది రా. అలానే సేమ్ ఇది ఫస్ట్ సెకండ్. ఎందుకంటే వీటిలో జంప్ చేసినప్పుడు ఫ్రంట్ అంతా హైట్ ఎగురుతాం. సో ఫస్ట్ మనం ఫోర్త్ ఫిఫ్త్ బాక్స్ లో జంప్ చేసి బౌన్సింగ్ నేర్చుకోవాలి. అక్కడ బౌన్సింగ్ నేర్చుకొని తర్వాత ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ ఎందులోనైనా జామ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్ కదా మీకు? కానీ లోపల మాత్రం రెస్ట్ అలౌడ్ లేదు. ఓకేనా? బయట కూర్చుంటాం. బయట కూర్చోవచ్చు. ఒకసారి నువ్వు దుంకులాడు. చూపిస్తాను, నేను చూపిస్తాను. ఫిట్ చేయండి. ఓకేనా? స్కిప్పింగ్ ఇంటికాడ ఎలా చేస్తాం? స్కిప్పింగ్ తెలుసు కదా మీకు. స్కిప్పింగ్ ఎలా చేస్తారు అలానే జంప్ చేయాలి. లేదంటే అటు ఇటు చూసి వేరే లెక్క ఆడితే కాలు చేతులు ఇరిగిపోతాయి. జంప్ చేసే టైంలో నీస్ అసలు బ్యాండ్ చేయొద్దు. లెగ్ డిస్టెన్స్ పెట్టి జంప్ చేయాలి. ఓకేనా? సీలా స్కిప్పింగ్ ఎలా చేస్తాం మనం ఇంటి దగ్గర అలానే జంప్ చేయాలి. ఓకే? అన్న మెల్లగా దుంకన్నా ఏమన్నా అయితే ఎట్లా? మాకు అలవాటు, మేము ట్రైనర్స్ మీ కాదు. దుంకొద్దు. ఓకే, మీరు ప్యాడ్స్ పైకి వెళ్ళి వచ్చేయండి. ప్యాడ్స్ పైకి వెళ్ళి మెల్లగా వచ్చాను. నేను ఎలా జంప్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకేనా? మేము ఆడతాం. ఓకే, మీరు ఫస్ట్ మీరు నేర్చుకోవాలి కదా. అయ్యో దిగబడుతుందిరా. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఈ పోరి ఏడు కొడతానికి దొరికొచ్చి ఓ అవ్వా నీ అవ్వ ఇంటికి పోతా. మీరు ఇటు వచ్చి హలో జంప్ చేయండి. స్కిప్పింగ్ ఎలా చేస్తారో ఇప్పుడు మనం ఇంటి దగ్గర తాడు పట్టుకొని ఎలా జంప్ చేస్తామో అలానే జంప్ చేయాలి. లెగ్ డిస్టెన్స్ పెట్టండి. ఫస్ట్ ట్రాంపోలైన్ పుష్ చేయండి. అవ్వ నీతో అనవసరంగా వచ్చిన. లేపు ఆడుకుందాం లేపు అసలు తక్కువ ఇగో ఇట్లా దుంకు 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 ఇట్లా ఇట్లా పెట్టు దుంకు ఇట్లా అంత ఇట్లా దుంకు నువ్వు నా దగ్గర రాకరు. దుంకు జంప్ అవ్వ ఇట్లా దుంకుతుండే నా మీద పోరి మీద పడగల కీచమంటది. ఓ పిల్ల అసలు జరుగు. ఫస్ట్ నువ్వు జంప్ చేయి. మంది చూసిన తర్వాత మనం ఆడుకోవడానికి వచ్చినాము, మంది చూడడానికి వచ్చినాము. మొకాలు మొకాలు వంపొద్దు. ఓకే చెమచ కాడవా. చలో గిట్లా కూర్చో. సేపు మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఎందుకు అట్లా దుంకులాడుతున్నావు? ఎట్లా చెప్తా గట్లా ఆడు. నీ ముసల్లే ముసల్లే ముసల్దానే ఫస్ట్ నువ్వు లేవు ఆడుకోవడానికి తీసుకొస్తే ముచ్చట్లు ఆఫీస్లో చెప్పాలి. కాదు లేవు మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇంకా మస్తు యాక్టివిటీస్ ఉన్నాయి మనం చేయాల్సిన. లేవు ఆఫీస్కి వద్దా? ఇప్పుడు నేను తేలుతాడు గాలిలా. ఆవు ఫ్యాన్
ప్యాంటు మంచిగా వేసుకొని స్టడీ చిన్న ఇట్లా అన్నా ఇట్లా దెబ్బకి బక్కగా అయిపోతుంది చిన్ని అగ్వల ముంగట పడితే ముక్కు మూసుకొని ఏం కాదు పడు ఇట్లా పడు. నేను ముట్టుకోకు నేను పడతా అసలు దగ్గర అయ్యో అదే అతకపోయినా నేను లేవు చలో రా అట్లా మా అయ్యకు ఒకదాన్నే మంచి బిడ్డనే నువ్వే మంచి బిడ్డవు కాదులే, కట్టు బిడ్డవు. చూడు ఇగో అమ్మని కాలు మొక్కని ఇంటికి పోయాను ఇక నాతో శంగ ఇస్తున్నాడు వీళ్ళందరికి దొడ్డికి పెడతారు చూడు. ఏం పెట్టదు నీ అమ్మ ఆడ బౌన్స్ అవుతున్నారు ఎందుకు పెడతారు. ఇవి ఒక పని చేయరా, ఇది చేద్దాం, ఇద్దరం చేద్దాం, నేను నువ్వు. తినిపిస్తావు ఇది చేస్తా ఇది చేస్తే నీకు ఐస్ క్రీమ్ అన్నా కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినిపిస్తా. పొమ్మని అసంతకు వర్రి పోతారులే వాళ్ళే పోతారు. పొరి నువ్వు పైసలు పెట్టి ఆడుకునేటోళ్ళని పోన్రి అంటే పోతారా? సరేదా స్టార్ట్ చేద్దాం. నువ్వు నేను ఇద్దరం. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి, నేను వెనకకి వెళ్ళొస్తా. ఆయన ఏమని తోలిద్దాం పిచ్చిది ఏం నువ్వు నేను ట్రై చేస్తా. నీ ఫోన్ కదే ఎందుకు? మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్తా. మా మమ్మీకి నేను లేకపోయినా ఓకేలా. అయిపోయింది చిన్ని పని అయిపోయింది చిన్ని పని అయిపోయింది. బాగైంది అట్లనే అవుతుంది. అట్లా మంది మీద ఏడ్చి చేస్తే అట్లనే అవుతుంది. చూస్తా అదేందిరా అదేంది? అండ్ ఆ లాస్ట్ రాడ్స్ ఉన్నాయి కదా, దాంతో ఈజీగా వెళ్ళొచ్చు. ఇది ఎక్కువ గ్రిప్ ఉంటుంది సైడ్స్ కి. ఇవి పట్టుకొని పోవాలనా? ఇదంటే ఇది మీ గ్రిప్ ఏది ఎక్కువ వస్తే అది లాస్ట్ వన్. నన్ను చంపుదామని ప్లాన్ వేసింది కదా పోరి. మీకే తెలియాలి. కరెక్ట్ చెప్పినవురా లాస్ట్ కి. అరే భార్గవి పొమ్మను ఇక్కడ రాకమని. ఆడపిల్లలు ఉండే కాడ ఊకే మగ పోరలు ఎందుకు? జోక్ మజాక్ చేసిన తప్పు అనుకో. చలో నువ్వు రా. ఇప్పుడు చూడు అసలు మూతి వాలుగుతుంది అక్కడ. ఓకే నా మీద వాడు ఏడుస్తా అందుకా. అయ్యో ఇంకోటి వావ్ భార్గవి నువ్వు తోపు. ఏమనుకుంటున్నావు ముచ్చట్లంటే? బస్తువే సవాల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంటి దగ్గర మనము రాళ్ళు పెట్టి ఆడతాం కదా, రాళ్ళు ఇంటికాడ ఆడేది ఉంటే గీడికి ఎందుకు వస్తుండే? ఆడడం ఇది కూడా ఆడమే. ఈడాడు వేరే ఉంటుంది, ఆడాడు వేరే ఉంటుంది. నీకు భూమి మీద దుంకని బౌన్స్ అవుతావా? దుంకుతా మరి ఇదేంటి? ఇది వచ్చేసి డాట్ బాల్ మ్యామ్. ఓకే డాట్ బాల్ ఎలా అంటే ఇప్పుడు ఇటున్న వాళ్ళు ఇటే ఆడాలి, అటున్న వాళ్ళు ఆడాలి. టీం తీసుకొని ఆడాలి. ఇందులో ఓకే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి బాల్స్ తీసుకొని మీరే కొట్టుకోవాలి. ఈ మొగరు నాకు తెలియదు, నేను సోపతి గాలని దోలాడుకుంటా. నడు బాల్స్ తీసుకొని ఆడుకుంటా. బాల్స్ తీసుకొని కొట్టాలి. ఓకే వెళ్ళండి. బాల్ ఇంటికి తీసుకో. అరే ఇది కరెక్ట్ రా. బాల్ తీసుకొని నేను కొడతా. ఇంటికి తీసుకోదమ్మా. నేను అటు చూడాడు. ఒక జోబులు వేసుకుంది. ఒకటి మెల్లగా అలా బెదిరియద్దు. పిల్లలు ఆడుకోవడానికే పెట్టిండు. నీకు ఆడరాక మందిని బెదిరిస్తున్నావు. ఏసి ఇట్లా కొట్టాలంట. చిన్ని ఇంటికి తీసుకోవాలి. ఇంటికి తీసుకోవద్దు. అబ్బాయి పోరు ఎట్లా చంపుతుంది? నేను దొరకలేదా? దొరికినావుగా. ఇంకో యాక్టివిటీ చూపి. అన్నం తిన్నావా? హక్కు వస్తా నా మెల్లగా దుంకు. అలా అలవాటు అవుతుంది కదరా రోజు ఆడేటోళ్ళు. అట్లనే ఉంటుంది మరి. నువ్వు ఆడకు. రీజంప్ అంటే ఉత్తగా దుంకొచ్చా? ఇదిరా నీకు కరెక్ట్ ఇది. తాగకున్నా సరే దీని మీదకి ఎక్కితే తాగినాడా అన్నట్టు ఆడొచ్చు. అదంతా మీరే రండి. ఫస్ట్ నువ్వు
అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తా ఆమె చేయి పట్టుకుంటాం అని. జా, అసలు పో. మా చిన్నికి పెళ్ళయింది మళ్ళా అలా ఇంకా ఏమనుకోడా ఏ శాతగా దీనికి ముసల్మాటలు. చలో నువ్వు రా ఇప్పుడు శాతం అయితేనేమో చూద్దాం రా. నాకు పట్టుకుంటావా? నీకైతే పట్టుకోవాలా, మందికి పట్టుకోవు. లవ్ కట్టు. పూలమ్మే పిల్ల పూలమ్మే. అసంత భార్గవి ఇలా వండుకోవచ్చునా అన్న? ఒకసారి మీరు చేసి చూపిస్తారా? ఒక బాక్స్ నుండి బాక్స్ వరకు ఇట్లా క్రాస్ చేసి వెళ్ళాలి. మీరు ఒకసారి చేసి చూపిస్తారా? మా భార్గవిని ఎత్తేస్తాం. అరే ఇది కష్టం లేరా, వదిలే. దాన్ని పట్టుకొని చాలు. అరే నువ్వు ఇది చేయరా, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తారా? ఇది నింజా కోర్స్, ఇది నింజా కోర్స్. ఏ బూతులు మాట్లాడుతున్నావు ఏంటి? అరే ఉర్రక్క గట్టిగా ఇజ్జత్ పోతుంది. సరే ఇది పట్టుకో, ఫస్ట్ నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తారా? ఆడదాకా ఇప్పిస్తావు పక్క ఇప్పిస్తా, ఆడదాకా పోవాలి. లేకపోతే నువ్వు పిచ్చిదాన్ని మనం ఒప్పుకుంటావా? ఓకే లేదా, ఇక నీ చోపతి పట్టిన పిచ్చిదా ఒక తప్పదు. చల్లో ఇసంతకు రాదా? పట్టుకో. ఫస్ట్ నువ్వు చెయ్యి. ఫస్ట్ నువ్వే చేయి. నా చెయ్యి ఇరిగిపోయిన నొప్పులు ఉంటాయి, అన్ని నొప్పులే ఉంటాయి. అందుకే సొంతలతో సోపతి చేయకమన్నాడు అన్న. చలో రెడా? భార్గవి భార్గవి చంపిద్రా దీనవ్వా, ఇది నన్ను చంపుతా. నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు కదరా, తను చెప్తారు. చెప్పండి అసలు ఎందుకు పెట్టిర్రు, ఎందుకు ఏడ పెట్టిర్రు? ఇది క్యాలరీస్ బర్న్ అవ్వడానికి మీకు, అంటే ఎక్సర్సైజ్ బేస్డ్ లాగా మీకు. ఓకే, జిమ్ కి పోకున్నా సరేనా? జిమ్ కి పోకున్నా సరే మీకు ఎట్లా వచ్చింది ఆలోచన? మీకు 1 hour లో 350 క్యాలరీస్ బర్న్ అవుతాయి. పక్క అయిపోతామా జల్దీ? అరే ఈ పిల్లని రోజు పంపిస్తా. ఏం కాదు, ఎట్లా చేస్తుంది? ఓకే, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? మా సార్ రామ్ తాలూరి గారు ముందు US లో అన్నమాట. సో అదే ఇక్కడ కంటిన్యూ చేశారు. మన ఇండియాలో ఇది మనకి ఇక్కడ ఫస్ట్ అన్నమాట. ఇంకేడ లేదా ఇసంటది? కొండాపూర్లో ఇంకో బ్రాంచ్ ఉంది. మీ బ్రాంచేనా? అది సేమ్ బ్రాంచ్. ఆడవైనా ఈడవైనా సేమ్. జనాలు ఎట్లా వస్తూ ఉంటారు? రెగ్యులర్ వస్తారా? మనకి మండే టు ఫ్రైడే వచ్చేసి నాన్ పీక్ ప్రైజెస్ ఉంటాయి, సాటర్డే సండే పీక్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ టైమింగ్స్ కూడా డిఫరెంట్. 12 కి ఓపెన్ అవుతుంది ఫ్రైడే, మండే టు ఫ్రైడే 12 కి ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ టైం 8 o'clock. అండ్ సాటర్డే సండే వీకెండ్స్ కదా, ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది కదా, సో 1 hour బిఫోరే ఓపెన్ అవుతుంది, 11 కి ఓపెన్ అవుతుంది. సో ప్రైజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మంది వస్తారా? ఉంటారు. ఫుడ్ అట్లా ఇక్కడ అవుతుందా? ఎస్, ఫుడ్ ఉంటుందా? ఉంటుంది, ఫుడ్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. అవుట్ సైడ్ ఫుడ్ తీసుకొచ్చుకోవచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ స్ట్రిక్ట్లీ నాట్ అట్లా తీసుకొని ఇస్తారా? డౌట్ రా, డౌట్. స్ట్రిక్ట్లీ అలౌ లేదు. ఊకే స్ట్రిక్ట్లీ అలౌ లేదు, బయట ఫుడ్ అసలు అలౌ లేదు. ఓకే, మా ఫుడ్ ఇక్కడనే మాదే ఉంటుంది, మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. తినిపోతాం ఇక. ష్యూర్. ఇక్కడ 9 యాక్టివిటీస్ ఉంటాయి. ఇవి ఈ 9 యాక్టివిటీస్ ఇవన్నీ. అండ్ ఇది కాకుండా మనకి బర్త్డేవి కూడా చేసుకోవచ్చు ఇక్కడ. బర్త్డేస్, గెట్ టుగెదర్ పార్టీస్, మీరు ఏది కావాలన్నా ఆన్ ద స్పాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు 1 week or 2-3 days బిఫోర్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మనకి ప్యాకేజ్ స్టార్ట్ వచ్చేసి 10 members నుంచి స్టార్ట్ అవుతారు. సో మీకు దాంట్లో 2.5 hours టైం ఉంటుంది. ఆ 2.5 hours లో 1.5 hour ప్లే టైం, 1.5 hour. తర్వాత 1 hour పార్టీ రూమ్ ఉంటుంది. అది ఆ పార్టీ రూమ్ లో కేక్ కటింగ్, ఇంకా మీరు మాట్లాడుకోవడం అట్లా. ఓకే, విత్ ఫుడ్ ఉంటుంది. మాకు పార్టీ రూమ్ చూపిస్తారా? ఓకే రండి. ఓకే, ఇక్కడ 9 యాక్టివిటీస్ 1.5 hour అయిపోయాక ఇక్కడ మనకి పైన పార్టీ రూమ్స్ ఉంటాయి. మనకి పార్టీ 10 members నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇంకా 10 members. ఇక్కడ కేక్ కటింగ్ అని పార్టీ ఏరియా. మీరు కేక్ ఒకటి మీది ఓన్ ఉంటుంది, ఫుడ్ అంతా ఇక్కడ మా దగ్గర నుంచి. వాళ్ళు అదే రండి, కేక్ మీదే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంటది కదా? లేదు, మీరు తెచ్చుకోవాలి. ఇక్కడ ఉండదు కేక్. ఓకే, ఇది కూడా బాగుంది. ఓకే,
ఓకే 3 రూమ్స్ ఉన్నాయా ఇట్లా? యా 3 రూమ్స్ ఉంటాయి అండ్ బిగ్ పార్టీ రూమ్ కూడా ఉంటుంది. అది ఓపెన్ మధ్యలో డోర్ ఓపెన్ చేస్తే బిగ్ పార్టీ రూమ్ అట్ ఎ టైం 80 మెంబర్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ ఆడుకుంటూ ఇక్కడ సెలబ్రేషన్ ఎస్. బాగుంది. అండ్ ఓపెన్ స్పేస్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ ఓపెన్ సెలబ్రిటీ ఈవెంట్స్ అలా అవుతుంటాయి. జరుగుతుంటాయా రెగ్యులర్ గా? రీసెంట్ గా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ది, ఓకే, అల్లు అర్జున్ కిడ్ ది అలా అల్లు అర్జున్ వచ్చారు. ఈ పార్టీ చెక్ ఇన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో పార్టీ చెక్ ఇన్ ఏంటంటే ఇక్కడ పార్టీస్ ఆర్ గెట్ టుగెదర్ పార్టీస్ ఉంటారు కదా, ఫస్ట్ ఇక్కడ చెక్ ఇన్ అవుతారనమాట. వాళ్ళ నేమ్ మెన్షన్స్ చేసుకొని ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు ప్లే టైంకి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ చెక్ ఇన్ కావాలి అని అంటే మినిమం 10 మెంబర్స్ ఉండాలి ఇక్కడ. 10 మెంబర్స్ టు ఇంకా ఎంతైనా మన కెపాసిటీ వచ్చేసి ఫ్లై జోన్ కెపాసిటీ వచ్చేసి 300 అనమాట. సో ప్యాకేజ్ వచ్చేసి స్టార్ట్స్ ఫ్రమ్ 10 మెంబర్స్ అనమాట. ఈ 10 మెంబర్స్కైనా ఆర్ మోర్ దెన్ 10 ఆర్ 15 2.5 hours ఉంటుంది. ఈ 2.5 hoursలో 90 minutes ప్లే టైం అండ్ 60 minutes పార్టీ రూమ్ టైం ఇంక్లూడ్స్ విత్ ద ఫుడ్ కాంబో అండ్ సాక్స్ కూడా ఇంక్లూడెడ్. అండ్ ఇన్విటేషన్ కూడా మేమే సెండ్ చేస్తాం అన్నమాట. సో ప్యాకేజెస్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. బర్త్డేస్, గెట్ టుగెదర్, కిటీ పార్టీస్, టీమ్ అవుటింగ్ అని ఎవ్రీథింగ్. ఫుడ్ మెనూ ఏమేమి ఉంటాయి? సో ఫుడ్ మెన్యూ మనకి ప్యాకేజ్లో వచ్చేసి చీజ్ మార్గరేటా పిజ్జా ఉంటుంది, వెజ్ ఆర్ నాన్ వెజ్ నగెట్స్, స్మైలీస్, ఇంకా స్ప్రింగ్ రోల్స్ ఉంటాయి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే, అది అండ్ అది కాకుండా దిస్ థింగ్ డెకరేషన్స్ కూడా ఉంటాయండి. మీరే డెకరేట్? యా, మేమే డెకరేషన్ చేస్తాం. అండ్ ఈ ప్యాకేజ్లో పార్టీ రూమ్ కూడా ఇంక్లూడెడ్. ఓకే. టాయ్ స్టోర్ అండి. ఓకే. చిన్న పిల్లలు వచ్చి టాయ్స్ కొనుక్కొని అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి వాళ్ళని పర్చేస్ చేస్తారు. ఓకే. మా భార్గవికి ఏదైనా టాయ్ కొనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ ది టాయ్స్. ఓకే. గ్లో టీ షర్ట్స్ అండి, గ్లో ఇన్ ది డార్క్. సో ఇవన్నీ టాయ్స్ బర్త్డేస్కి వాళ్ళు నార్మల్ కిడ్స్ వస్తారు కదా. థ్యాంక్ యూ, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది ఫ్లైట్. ఇప్పటిదాకా నన్ను తిన్నావు కదా, ఇది రిలాక్సేషన్ ఉంటుంది. ఇంట్లో కూర్చోరాను, పండుకోవచ్చు. రిలాక్స్ అవ్వు ఇంట్లో కూర్చొని. ఏం కావాలి? రిలాక్స్ అవ్వు. అసంతకు పోయిగాను. అయ్యా ఏమో అవుతుంది. నువ్వు వేరే లోకంకి పోతావు. ఇంటికెళ్ళి తీసాను. ఉండని హ్యాండ్స్ అలా పెట్టుకో, కాళ్ళు కరెక్ట్గా పెట్టుకో, మంచిగా కంఫర్ట్గా లోపలికి. గుద్దుతుంది వెనకాలకి వెళ్ళి, ఈప్లా గుద్దుతుంది. అయ్యా కింద కాలకండి. అయ్యా అవుతుంది. సతాయించినావు కదా ఇప్పటిదాకా. ప్రశాంతంగా ఉందా? కింద ఈపుల దాకా పోతుంది చిన్ని. ఎవరు ముట్టుకుంటారు కింద? అయ్యా నా నడుము, నా కాళ్ళు, నా చేతులు. రిలాక్స్ అవ్వు, ఏం కాలే. నిన్న ఎవరు ఎత్తుకోపోర్లే. ఇట్లా అవుతుంది. నేను కొంచెం కంఫర్ట్ ఉండేది. పెద్ద మసాజ్ వెనకలకి వెళ్ళి దమ్మ గుద్దాలి. పెద్ద మసాజ్ ఏం వద్దు. ఏం కాదు, కుస్సో ఇలా పెట్టి చేతులు సప్పుడు ఆవాజ్ ఎత్తితే నీ. ఓకేరా, అయినా బాగా ఏం కాలే. ఈపులకి వెళ్ళి వస్తుంది ఇప్పుడు. ఏం కాలే, ప్రశాంతంగా ఉందిరా. ఆహా ఆహా, ఆహా. బాగా అరే ట్రై చేయలేదురా మనం. ఇది ఒక్కటి చేద్దాం, జస్ట్ పండుకుందామా? పండద్దు, నడు. రెస్ట్ తీసుకున్నాక వచ్చినా నువ్వు అందులో, నేను ఇంట్లో జంప్ చేసి అందులో పడాలంట. ఎట్లా ఇట్లా ఉంటానా? దుంకి అందులో పడాలా. దుంకు చూసినాం కదా, సో మచ్ ఫన్. ఎట్లా అనిపిస్తుంది భార్గవి?
తీసుకొచ్చినందుకు తిట్టుకుంటున్నావా చెంబు అయింది కానీ మెడలన్నీ పట్టేసినాయి ఎంజాయ్ చేసినావా లేదా మంచిగా. ఓకే గాయ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ టైం ఫ్లై జోన్ కి చూడండి ఇంకోసారి ఈ సొంటలో సోపతి పట్టకురి ఈ సొంటలు ఎంబర్ రాకురి నమ్మించిన అట్లా ఇట్లా నాన్న వస్తారు ఈ సొంటలను ఇలా ఎంబర్ రాకురి. బాయ్ బాయ్ బాయ్